విద్యా, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి మీద నాకు తోచిన విధంగా సహాయపడుతూ వస్తున్నాను. నాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, పరిమితులు మరియు నా సామాజిక స్పృహ ఆధారంగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మా నియోజకవర్గం పరిస్థితి చాలా బాధాకరం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు తక్కువ, విద్యా సదుపాయాలు అరకొరగా ఉన్నాయి. వైద్య సేవలు కూడా సరైన స్థాయిలో లేవు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరుగుతుంది. ఇక్కడ ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మరియు చిన్న చిన్న వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్నారు. పరిశ్రమలు లేకపోవడం వల్ల చదువుకున్న యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. దాంతో వారు తమ స్వగ్రామాలను వదిలి పక్క జిల్లాలకు లేదా రాష్ట్ర రాజధానికి వెళ్లి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కరీంనగర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాల మీదుగా నిర్మిస్తున్నారు. ఈ రహదారి వలన హుజురాబాద్ పట్టణంలో జరిగే వ్యాపారం మీదనే బతికే ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారాలు చేసుకునే పలు కుటుంబాలు మరియు నిరుద్యోగులు ఎటువంటి పరిశ్రమలు నిర్మించుకోకపోవడం వలన రొద్దున పడే స్థితికి వస్తారు. వారి బాధను అర్థం చేసుకుని వేరే ఇతర ఆదాయ వనరుల సృష్టికి మా లాంటి వారంతా శ్రమిస్తున్నాం. కానీ అంతలోపే మా నెత్తిన ఒక పిడుగు లాంటి వార్తతో నియోజకవర్గ ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన డంపింగ్ యార్డ్, చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన కేంద్రం నిర్ణయం మీ సమాచార నిమిత్తం ప్రాజెక్టు వివరాలను దశల వారీగా కింద పొందుపరుస్తున్నాను. ఇక్కడ దశల వారీగా సార్ డీటెయిల్ గా సీఎం గారికి లెటర్ రాశారు. ఫేజ్ 1 లో పాలసీ అండ్ ప్లానింగ్ స్టేజ్. బీఆర్ఎస్ గవర్నమెంట్ డ్యూరింగ్ బీఆర్ఎస్ రూల్ టిల్ December 23 state designed cluster based waste management model, concept of regional dumping yards, waste to energy plants, Huzurabad identified as potential location in planning stage. సో ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ 2023 వరకు ఉన్నప్పుడే దానికి సంబంధించిన అంతరార్థం జరిగింది. రీజనల్ డంపింగ్ యార్డ్స్ గురించి లేదా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ గురించి హుజురాబాద్ ఏరియాను ఐడెంటిఫై చేశారు, గుర్తింపు చేసినట్టుగా ఒక లొకేషన్ ప్లానింగ్ కూడా అందించడం జరిగింది. సో ఫేజ్ 2 లో అఫీషియల్ టెండర్ ఇనిషియేషన్. ఆఫ్టర్ కాంగ్రెస్ కేమ్ టు పవర్, హుజురాబాద్ డంపింగ్ యార్డ్ CDMA ప్రపోజల్ నంబర్ EOI issued on RFP issued on 7th May 2025, tender ID 594451. సో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హుజురాబాద్ డంపింగ్ యార్డ్ సంబంధించి CDMA ఇక్కడ హైదరాబాద్ లో ఉండే ఈ ఆఫీస్ అన్నట్టు, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో శ్రీదేవి మేడం ఇస్తారు. ఇది టెండర్ నోటిఫికేషన్ 21 మార్చి 2025 రోజు ఇచ్చారు ఫస్ట్. ఇది తర్వాతది మే 7వ తారీఖు మే 2025, అంటే 2 నెలల తర్వాత ఇదొకటి సెకండ్ టెండర్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్టేట్ డిజైన్ క్లస్టర్ బేస్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ మోడల్లో భాగంగా 2023లోనే హుజురాబాద్ లో ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించి అన్ని శాఖల క్లియరెన్స్లు పొందింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హుజురాబాద్ ప్రజల అభిప్రాయాన్ని అసెంబ్లీ వేదికగా మా స్థానిక నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, సీఎం గారు సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి తీసుకులేకపోయింది. కానీ నేను మొదటి నుండి ఆ ప్రాంత అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించి మా ప్రాంతంలో ఉన్న అసమర్థ రాజకీయాలను ప్రశ్నిస్తూ ఇక్కడ జరిగే అనభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ వస్తున్నాను. దానిలో భాగంగా నాకు ఈ ప్రాజెక్ట్ గురించి జూన్ 25లో తెలియగానే నేను అక్కడ ఉన్న ప్రజలతో సామాజిక స్పృహ ఉన్న వారిని, ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను ఏకం చేసి పార్టీలకు అతీతంగా అఖిలపక్షం ఏర్పాటు చేసి గత 15 రోజులుగా ప్రజా నిరసన దీక్షలు నిర్వహిస్తున్నాం. మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, గత ప్రభుత్వం అనాలోచిత చర్యను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. గత ప్రభుత్వం ప్రజాసేకరణ చేయకుండా చేసిన తప్పిదం ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తే మా ప్రాంత పిల్లల భవిష్యత్తును 30-40 సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తుంది. కావున ఈ ప్రాజెక్ట్ హుజురాబాద్ నుంచి వేరే చోటుకు, జనావాసాలు, పంట పొలాలు లేని చోటుకు తరలించాలని హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల పక్షాన నా విన్నపం. ఈ పేజ్ వ్యవసాయం గురించి రాశారు. హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ నిర్మిస్తే వచ్చే సమస్యల గురించి సంక్షిప్త కథనం. ఆర్థిక ప్రభావం 10 నుండి 40% దిగుబడి నష్టం సంభవించే అవకాశం, రైతు ఆదాయంలో తగ్గుదల. హుజురాబాద్ ఉత్తర తెలంగాణలోని సారవంతమైన ప్రాంతం. దానిలో క్లియర్ గా రాసినాం ఏంటిది, ప్రతిపాదిత హుజురాబాద్ ప్రదేశంలో డంపింగ్ యార్డ్ మరియు WTE ప్లాంట్ కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలి. ఇందులో ఉన్న తీవ్రమైన ప్రమాదాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుత ప్రతిపాదన రద్దు చేయాలి. ఇవన్నీ రాసిన తర్వాత క్లియర్ రాసినాము ఏంటి అంటే, హుజురాబాద్ లోని డంపింగ్ యార్డ్ నేల, నీటి కలుషితం చేసి రైతుల ఆదాయాలను తగ్గించడం ద్వారా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు.
అది రాసిన తర్వాత ఫైనల్ గా మేము రాసినామంటే హుజురాబాదు రాజకీయంగా వాడుకోబడ్డ అభివృద్ధి ఉపాధి పరంగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతం. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజల జీవితాలు చిత్రమవుతాయి. ఇప్పుడు హుజురాబాద్ లో కేవలం 20 టన్నుల కంటే తక్కువ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. కాబట్టి దాదాపు 95% వ్యర్థాలు ఇతర ప్రాంతాల నుంచే వస్తుండాలి. ఏ ప్రభుత్వమైనా కేవలం రవాణా, నీరు, రోడ్డు సదుపాయాలు ఉన్నాయి కదా అని 3% చెత్త వచ్చే ప్రాంతానికి 97% చెత్తను తరలిస్తారా? ఇది పూర్తిగా గత ప్రభుత్వంలోని అధికారుల అనాలోచిత నిర్ణయం. దయచేసి మీరు ఒకసారి పరిశీలించండి. అవసరమైతే అందరూ చూసుకోండి ఫోటో. వైద్యం, ఉపాధి రంగాలలో నిర్లక్ష్యం, అవన్నీ కూడా వేమనరేందర్ రెడ్డి గారికి ఒక అరగంట చెప్పడం జరిగింది. వారు నా ముందే సీఎం గారికి, మున్సిపల్ శాఖకి, మిగతా అన్ని సంబంధిత శాఖలకి ఈ లెటర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. 2 వారాలు, కేవలం 2 వారాల్లో వాళ్ళు అన్ని నివేదికలు తీసుకొచ్చి చెక్ చేసి దీనిపైన నాతో పాటు కొంతమందిని తీసుకురమ్మని చెప్పారు. సో అప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం ప్రకటిస్తారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకటి. రెండోది, అందరూ నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, నేల సారవంతం పోతుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇది అందరికి తెలిసినదే. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి నేను మొదట్లో చెప్పినప్పుడు అందరూ లైట్ తీసుకున్నారు. నేను 2025 జూలైలోనే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినాను, ఇక్కడ అందరూ ఏకమైతేనే ఇది పోతుంది, ఇచ్చింది ఒకరు తెచ్చింది ఒకరు కొట్టుకుంటూ పోదు. ఈ ప్రాంతానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, ఈ ప్రాంతాన్ని అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, పార్లమెంట్ లో రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు మాట్లాడితేనే కలిస్తేనే పోతుంది. ఇక్కడ మనం 20 మంది 30 మంది కూర్చొని రోజు ఎండలన్నీ అవస్థలు పడినా కూడా వాళ్ళకు పోవాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు పోతుంది. కానీ ఫైనల్ గా నిర్ణయం చేయాల్సింది వాళ్ళు. ఇక్కడ అన్ని టెక్నికల్ అంశాలు చెప్తాను నేను. 2% హుజురాబాదు నియోజకవర్గంలో మొత్తం వచ్చే చెత్త 2%, ఓన్లీ 16 టన్నులు మాత్రమే. మిగతా 784 టన్నులు పక్క నియోజకవర్గాలకి వస్తుంది. ఇది కరెక్టేనా? ఇప్పుడు ఎక్కడన్నా ఒక 70% 80% చెత్తున్న కాడికి 20-30% తీసుకొచ్చేస్తే మనం భరిస్తాం. సరే, ఇక్కడ 20% ఉన్నది, ఈ ఉన్న దరిద్రానికి కొద్దిగా దొరికిన తోడైందని చెప్పి సర్దుకుంటాం. కానీ ఇక్కడ ఏంటిది, 16 టన్నులేమో ఇక్కడ నుంచి వస్తుంది, 784 టన్నులేమో పక్క నియోజకవర్గాల నుంచి వస్తుంది. ఇది ప్లానింగ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా అంశం, నా అవగాహన మేరకు, నా నాలెడ్జ్ బేస్ చేసుకొని నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ వెరీ క్లియర్ గా హుజురాబాదు సెంటర్ ఉంది. చుప్పదండి నుంచి హుజురాబాద్కి 60 కిలోమీటర్ల పైన ఉంది, అంటే 62 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి వర్ధన్నపేట 62 కిలోమీటర్లు ఉంది. అంటే రాజకీయంగా ఏ విధంగా చూసినా టెక్నికల్ గా కూడా సెంటర్లు ఉన్నది. వాళ్ళు విరమించుకోవాలంటే ఈ 20 మంది 30 మంది కాదు, కనీసం 1,00,000 మంది రోడ్డు ఎక్కితే తప్ప ఇది పోదు. కానీ మనం ముందు ఏ సమస్యను పరిష్కారం కావాలంటే 3 దశలు ఉంటాయి. ఒకటి, నాకు సమస్య ఉందని చెప్పాలి ఫస్ట్, ఆ తర్వాత సమాధానం కోసం వేచి చూడాలి, ఆ తర్వాత ఉద్యమించాలి. అంతేగాని మనం ఏం చేస్తున్నాం, రివర్స్ ఆర్డర్లు వస్తారు. మనం రివర్స్ ఆర్డర్లు వస్తారు. ఫస్ట్ ఎవరికి చెప్పాలి, నాకు దెబ్బ తాగింది, ఇక్కడ రక్తం కారుతా ఉన్నది, నేను ఏడికి పోవాలి, ఇక్కడ ఊసోని డాక్టర్ తిరిగితే ఆ దెబ్బ రక్తం ఆగిపోదు, ఏడికి పోవాలి, డాక్టర్ దగ్గరికి పోవాలి. అంటే ఈ హుజురాబాద్కి వచ్చిన రోగానికి డాక్టర్ ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారు. వారి దృష్టికి వెళ్ళిందా? నిన్న వెళ్ళింది వాళ్ళ దృష్టికి. మన 20 రోజుల ఉద్యమం మట్టిదే కదా ఇప్పుడు. సరే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది, అది వేరే సంగతి. కానీ ఇక్కడ సమస్య చెప్పాలి కదా. వేమనరేందర్ రెడ్డి గారు నాతో ఏమంటారంటే, ఈ డంపింగ్ యార్డు హుజురాబాద్కు 2 కిలోమీటర్ల దూరం ఉంది కదా వెంకట అంటాడు. లేదు సార్, 500 మీటర్ల దూరంలో ఉంది. గణేష్ నారాయణ ప్రాంతం హుజురాబాద్ శివారు. వాళ్ళు గవర్నమెంట్ కి ఇచ్చిన భూమిలో
23.5 ఎకరాలు సిరిసిల్ల నుంచి తీసుకున్నారు, ఎకరంన్నర హుజరాబాద్ నుంచి తీసుకున్నారు. అంటే హుజరాబాద్ శివార్లు ఉన్నట్టే కదా. ఒకటి గాలి తీవ్రతను బట్టి, గాలి సాంద్రతను బట్టి ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే నేను సిరిసిల్ల సమస్య, సింగపూర్ సమస్య, తుమ్మలపల్లి సమస్య, మాకేమైతుంది లేదనుకుంటారు. అందరికంటే ఎక్కువ నష్టపోయేది ఈ షాపులే. ఒకప్పుడు ఈ 33 షాపులు కాలిపోయినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో, ఈ డంపింగ్ యార్డ్ వస్తే ఈ పరిస్థితి అట్లేదు అన్న. ఎందుకంటే బైపాస్ అయింది. నేను 3 ఏళ్ల కింద చెప్పిన బైపాస్ వేయడం తప్పు కాదు. ఒక నగర అభివృద్ధి తర్వాత ఒక పట్టణ అభివృద్ధి చెందాలంటే, రవాణా సౌకర్యం జరగాలంటే మనం రోడ్ వేసుకోవాలి. ఎందుకంటే కరీంనగర్ టు వరంగల్ మధ్యలో ఉన్నాం, పెద్ద పెద్ద షాపులు వస్తాయి, హోటళ్ళు వస్తాయి, కంపెనీలు వస్తాయని ఆశపడతాం. కానీ ఆ రోడ్ వేసిన తర్వాత వీళ్ళు ఏం చేసారు, చెత్త పట్టుకొచ్చేసారు. 2022లో బైపాస్ శాంక్షన్ అయింది ఏప్రిల్లో. 2023 జూన్లో ఈ ప్రతిపాదన వచ్చింది. 2023 జూన్లో వచ్చింది. వచ్చిన తర్వాత కలెక్టర్ గారికి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రాకపోతే 2023 డిసెంబర్లోనే ప్లాంట్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెచ్చింది ఒకరు, ఇచ్చింది ఒకరు, మళ్ళీ కొట్లాడేది వీలవుతారు. అటువంటి చేయకుండా అందరికీ వేదిక ధరని పిలిపిస్తున్నాం. ఇక్కడ కూర్చోవాల్సింది నాయకులు, ప్రజలు కాదు. మా ఈశ్వరరెడ్డిల పెద్దవారు కాదు, రత్నం లాంటి పెద్దవారు కాదు, సమ్మయ్య లాంటి పెద్దవారు కాదు. కూర్చోవాల్సింది ఎవరు? ఈ ఓట్ల మీద కోట్లు సంపాదించుకుని ఈడ కూర్చోవాలి. ఈడికొచ్చి మైకులు మాట్లాడి ఫోటోలు వేసుకుంటే అందరూ అని అన్నారు. ఇప్పుడు దీని తీవ్రత ఒకటి చెప్తా నేను, ప్రజలందరికీ వివరించాలని చెప్పి ఒకరోజు వీడికి వచ్చిన. అప్పటికి పాపం ఆడవాళ్ళంతా లేట్ అయింది, వెళ్ళిపోయారు. ఇక్కడ నేను మాట్లాడలేకపోయినా. డైరెక్ట్ ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ దగ్గర పోయినా. ఆ డంపింగ్ యార్డ్ చూసిన తర్వాత ప్రస్తుతం ఉన్న చెత్త దగ్గరికి పోయినా. ప్రజలకు అన్నీ చెప్పాలని నేను ఆ పొగలో ఉండి మాట్లాడినా. మాస్క్ పెట్టుకోలేదు, ఎటువంటి జాగ్రత్త తీసుకోలేదు. ఆ పొగంతా నేను పీల్చుకున్న తర్వాత హైదరాబాద్ పోయినాక నేను 5 రోజులు తిప్పాను. తినబుద్ధి కాలే, ఊపిరాడది, నీళ్లు తాగబుద్ధి కాదు, 9 నెలలో పడుతుంది, ఉచితంలో పడుతుంది. అంటే అరగంట 20 నిమిషాలు నన్ను ఆ పరిస్థితి అట్లుంటే రోజుల తరబడి అన్ని బతికేట పరిస్థితి ఏంది? అది ఆలోచించాలి. ఇప్పటికే చెప్తాను, ఎవరేం చేసినా కూడా ప్రతిదీ మనం అభివృద్ధి కోసమే ఆలోచిస్తలేం. ఇక్కడ నేను రాజకీయం మాట్లాడడానికి రాలేదు, చాలా అంశాలు మీడియా కాన్ఫరెన్స్ లో చెప్తా, నేను అవన్నీ కూడా వివరిస్తాను. కానీ ఏదేమైనా చెప్తున్నా, ఇది అవేర్నెస్ మనం తేవాలి. అంటే హుజరాబాద్ పట్టణంలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి పురుషుడు, ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి, ప్రతి ఒక్కరు చర్చ పెట్టుకోవాలి. నేను ఇంతకుముందు ముద్ర కూడా గ్రౌండ్లో అనౌన్స్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఇస్తా, ప్రతి వాడల, ప్రతి గ్రామంలో నైట్ అది ప్రజలకు చూపించాలి. దాని అవస్థ ఏంది, ఎటువంటి చర్మ వ్యాధులు వస్తాయి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. నేను ముందే చెప్పిన, కోదండరామ్ సార్ను తీసుకొచ్చి ఒక 4 నెలల కింద నేను మా ఇంట్లో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టిన. దీని గురించి సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిరు, కోదండరామ్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిరు. నేను కూడా చెప్పిన, చిన్న చిన్న పిల్లలకు ఈ వ్యర్థాల నుంచి వచ్చే రసాయనాలు క్రోమియం, క్యాడ్మియం అనేది తీసుకుంటే 6-7 సంవత్సరాల చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు అందరు ఏమంటారు అంటూ, ఇది సెంటర్లు ఉంది, ఇది కొంచెం జరపండి అన్నాను నేను. వేమ నరేందర్ రెడ్డి కానీ అన్న ఇది కొంచెం జరపండి అన్న. వారు ఏమంటారు, ఇది ఏమన్నా కురిశాం ఎక్కడ ఇట్టుంటాడు జరపనికి అంటే, ఒక 25 కిలోమీటర్లు జరపండి అన్న. ఇప్పుడు 25 కిలోమీటర్లు జరిపితే అవతల ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. వారు ఒప్పుకుంటారా? అది కరీంనగర్ దగ్గర వారు ఒప్పుకోరు. పోనీ ఇటు జరిపితే వీళ్ళు ఒప్పుకుంటారా? పరకాలు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, వారు ఒప్పుకోరు. ఇటు జరిపితే మన ప్రియతమ మంత్రి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్, వారు ఒప్పుకుంటారా? వారు ఒప్పుకోరు. అనుకుండా పోతే మా రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అంటే ఇక్కడ ఎంత బలహీన నాయకత్వం ఉన్నదంటే, ఒక సమస్య వస్తే భుజాలు వేసుకునేటోడు లేడు, ఫస్ట్ భుజాలు వేసుకునేటోడు కావాలి కదా. ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరైనా వేసిరా? అందరూ అటు జరుపురు ఇటు జరుపురు అంటే, ఈ రోడ్ వేసిందే ఈ చెత్త కోసం అనిపిస్తుంది నాకు. అప్పుడు ఈ పెద్ద రోడ్డు పడ్డదే ఈ చెత్త కోసం అనిపిస్తుంది. నేను వాళ్ళకి చెప్పిన, అన్న మీరు 800 టన్నులు అంటారు, సాయంత్రం పూట 5 గంటల నుంచి 8 గంటల మధ్యలో వాళ్ళు మొత్తం మరిగించిన రసాయనాలు ఇచ్చిపెడతారు. ఇచ్చిపెట్టేటప్పుడు ఆ పొగతోటి యాక్సిడెంట్లు అవుతాయి, ఈ రోగాలు వస్తాయి. ఇవన్నీ మాకు వద్దన్నా, నేను మీతో కలిసి పనిచేస్తా, ప్లేస్ ఐడెంటిఫై చేస్తా, మీ కలెక్టర్ గారి దగ్గర పోతా, మీ అధికారులు దగ్గర పంపించండి. నేను ఒక కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను, నాకు ప్రతి అంశం మీద అవగాహన ఉంది. ఇప్పుడు మీకు చెప్పేటివి కూడా చెప్పిన 2% చెత్త దగ్గరికి 98% తీసుకొచ్చేస్తారా? ఏ బుద్ధులు చేస్తారా? ఇదేం ప్రతిపాదన కరెక్ట్ లేదు. సో ఈ అన్ని అంశాలు కూడా మీడియాకు నేను సమర్పించిన, అన్ని ఆధారాలు కూడా ఇచ్చిన, ఒకరి మీద ఒకరు నిందలేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వేదిక తరఫున మీ అందరి తరఫున నేను అడుగుతున్నా, ఇక్కడ కూర్చోవాల్సింది ఎమ్మెల్యే గారు ఒకరోజు,
నేను ఒకరోజు ఎన్టీ గారు ఒకరోజు కాదు, బ్రదర్ కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నా, మీరు రండి, మీరు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అటే కూర్చుందాం, నిరవధిక నిరాహార దీక్ష చేద్దాం, పోతే మన ముగ్గురం పోదాం, లేదా డంపింగ్ యార్డ్ పంపించేద్దాం, అది కరెక్ట్. అంతేగాని అపశుబంధిలోని ఆడవాళ్ళందరూ తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టి మనం ఏం చేసినా కూడా అది రాజకీయ రంగు పులుముకుంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు నేను కాళ్ళు పట్టుకునే కాడికి పోయినా, నీకు పచ్చిగా చెప్తున్నా, రేవంత్ నరేందర్ రెడ్డి గారి దగ్గర కన్నీళ్ళు పెట్టుకొని కాళ్ళు పట్టుకునే దగ్గర పోయినా, అన్న మీరు ఏమి ఇవ్వకపోయిన వాళ్ళు నేను చెప్పిన, మీరు కనుక ఇది విరమించుకుంటే రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో మీకు మద్దతుగా నేను ప్రచారం చేస్తా అని చెప్పిన, నేను కాలు కట్టకట్టకుండా తిరుగుతా అని చెప్పిన. ఇది ఎవరు చెప్పరు నాకు. ఇప్పుడు నేను రేపు రాజకీయాల్లో రావాలనుకున్నా కూడా నేను ఇంకోటి గుడికని చేస్తాను, ఏ నాయకుడు చెప్పడు. నేను చెప్పిన, నేను కన్నీళ్ళు పెట్టుకొని చెప్పిన, అన్న కాలు ముక్తా అంటే వాళ్ళు 15 రోజులు టైం ఇచ్చారు. ఈ 15 రోజులల్లో ఏం చేయాలి, మనం ఇంకా ఒత్తిడి పెంచాలి, మనకున్న మార్గాలు పెంచాలి, ఒత్తిడి పెంచి వాళ్ళని ఆలోచింపజేయాలి. వాళ్ళు ఆలోచింపజేసిన తర్వాత వాళ్ళు కనుక నిర్ణయం తీసుకోకపోతే 15 రోజుల తర్వాత, ఈ రోజు పొద్దున మాజీ ఎమ్మెల్సీ మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత గారు నాకు హామీ ఇచ్చారు, వారు ఇక్కడికి వస్తారు, విషాదరణ మహారాజు వస్తారు, మందకృష్ణ అన్న వస్తారు, డాక్టర్ చిరంజీవులు గారు వస్తారు, ప్రతి ఒక్కరి ఇంట్లో కూర్చుంటారు, 24 hours కూర్చోబెడతారు. అది అప్పుడు ఉద్యమం చేయాలి. మనం వాళ్ళని అడిగినాం, వాళ్ళ సమాధానం విందాం, మన ప్రయత్నాలు మనం చేద్దాం. కానప్పుడు తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించే బాధ్యత నాది. ఈ సభాముఖంగానే ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈశ్వర్ రెడ్డి గారు. 20 రోజులుగా వారి శ్రమను మనం గౌరవించాలి. ఎందుకంటే వారు సభను నడిపే విధానం ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా సభను బాగా నడిపిస్తున్నారు. నేను మళ్ళీ మాట్లాడతాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. థ్యాంక్ యూ. మరి 24 గంటల నిరాహార దీక్ష చేస్తానని చెప్పి నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వారు ఫోన్ చేసిన వెంటనే వాస్తవంగా ఇవాళ చెల్పూరు గ్రామం నుంచి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వాళ్ళు నిరసన దీక్ష చేయడానికి నిర్ణయించుకొని షెడ్యూల్ వారికి కేటాయించడం జరిగింది. అట్లా ఇప్పటి వరకు 16వ తారీఖు వరకు రోజు ఒక సంఘం లేదా ఒక సంస్థ ఆధ్వర్యంలో ఈ పోరాట కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు. రేపు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఖిద్మత్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హుజురాబాద్ లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈ పోరాట కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి వస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఆల్ ఆఫ్ సడన్ వెంకట్ గారు నేను 24 గంటలు నిరాహార దీక్ష చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అన్నప్పుడు తప్పకుండా కూర్చోండి సార్, మీకు ఈ అవకాశం తప్పకుండా ఉంటుందని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ ఇక్కడికి మరి వచ్చి నిరాహార దీక్ష ఇప్పటి నుంచి రేపు 10 గంటల వరకు వారు నిరాహార దీక్షలో పాల్గొనడానికి కూర్చోవడం జరిగింది. వారితో పాటు వారి టీం మెంబర్స్ ఒక 8 మంది సభ్యులు కూడా ఈ నిరాహార దీక్షలో భాగస్వామ్యం కావడానికి వారి సంసిద్ధతను వ్యక్తం చేయడం జరిగింది. వారికి కూడా అభినందనలు. జయపాల్ రెడ్డి గారు మిత్రులు దబ్బన్ వెంకట్ గారికి పూలమాల వేసి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. వారిని కూర్చోవలసిందిగా కోరుకుంటూ, ఇవాళ మిత్రులు వెంకట్ గారు ముఖ్యమంత్రికి రాసినటువంటి లేఖకు సంబంధించి చాలా విషయాలు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య, ఈ సమస్యలో మనం ఎట్లా బాధితులం అవుతా ఉన్నాము ఏంది అనేటువంటిది చాలా వివరంగా తెలియజేయడం జరిగింది.